పాసులు పాత పద్ధతిలోనే రెన్యువల్ చేయాలి. కార్మికులకు ఇస్తున్న ఐఆర్ఓ ఎస్ఎంఏ 2400 కొనసాగించాలి. కార్మికులకు ఇస్తున్న ఐఆర్ఓ ఎస్ఎంఏ 2400 కొనసాగించాలి. ఈ రోజు జరుగుతున్న ధర్నాలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయండి. మేనేజ్మెంట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి. గేట్ పాసులు పాత పద్ధతిలోనే రెన్యువల్ చేయాలి. గేట్ పాసులు పాత పద్ధతిలోనే రెన్యువల్ చేయాలి. కార్మికులు తొలగించే ప్రయత్నం వెంటనే విరమించుకోవాలి. కార్మికులు తొలగించే ప్రయత్నం వెంటనే విరమించుకోవాలి. తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. కార్మికులు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అన్నీ రద్దు చేయాలి. కార్మికులు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు అన్నీ రద్దు చేయాలి. రచించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. అలాగే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ పాత పద్ధతిలో గేట్ పాసులు రెన్యువల్ చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పటికీ కార్మికులందరినీ విధిలో తీసుకోవాలని, ఏదైతే 2400 రూపాయలు తొలగించాలని యాజమాన్యం ఆలోచన చేస్తూ ఉంది, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మికులకి ఉపాధి కోసం కార్మిక వర్గాలు కార్మిక నాయకులందరూ ఎంతటి పోరాటానికైనా సరే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం కోసం ఈరోజు ఈ 3 గేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీని కొనసాగింపులో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈడీవర్స్ ముట్టడి కార్యక్రమం అనేది ఉన్నది. ఈ కార్యక్రమాన్ని కూడా కార్మికులందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 4 కార్మికుల నష్టాలు చేకూర్చే ఈ 4 లేబర్ కోడ్ని రద్దు చేయకపోతే కార్మికుల పరిస్థితి జనంలోంచి పొయ్యిలో పడినట్టు పరిస్థితి అనేది ఉంటుంది. పని గంటలు కానీ, సంఘం పెట్టే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ ఇవేమీ లేకుండా చేయాలని చెప్పేసి ఈ చట్టాలని మారుస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకి అనుకూలంగా చట్టాలని చేస్తూ ఉన్నారు. పూర్వీకుల త్యాగాలు, అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి ఈ గ్రాడ్యుటీ కానీ, 8 అవర్స్ డ్యూటీ కానీ ఈ చట్టాలన్నీ కూడా నాటి కార్మిక వర్గం పోరాటం సాధించుకున్నారు. అవన్నీ కూడా ఇవాళ తీసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కనుక ఉద్యోగం కనుక లేకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గం అంతా ఐక్యంగా యాజమాన్యం అలాగే కేంద్ర ప్రభుత్వం సంగతి తేల్చాల్సిన అవసరం అనేది ఉంది. కార్మికులందరూ ఐక్యంగా కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులు పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. అదే నాగరాజు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాడి మామూలుగా ప్రభుత్వం జరుగుతున్న దాడి వేరు, ఈ దాడి వేరు. ఎందుకంటే ఈ దాడి సరాసరి ఉద్యోగ భద్రత చూస్తే దాడి జరుగుతుంది. సో మరి ఈ దాడిని ఏ విధంగా సరే మనందరం కూడా ఐక్యంగా పోరాడి ఈ దాడిని తిప్పికొట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్ తరాల్లో చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఏదైతే పిలుపునిచ్చారో రానున్న రోజుల్లో మరి ఈ కార్యక్రమం అన్నట్టు కూడా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మన ఉద్యోగ భద్రతని కాపాడుకోవాలి, అలాగే మన హక్కులన్నీ కూడా కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాం. లేబర్ గేటు, బీపీ గేటు, 3 గేట్ల కాడ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా ఈ రోజు 8 నుంచి 9 గంటల వరకు మహాధర్నా జరుగుతుంది. ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మికులని 44 లేబర్ కోడ్ చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్మికుల మీద అనేక భారాలు వేస్తున్నారు. 44 లేబర్ కోడ్ చట్టాలు కొనసాగించాలని, 4 కోడ్ల చట్టాలన్నీ రద్దు చేయాలనేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలు జరుగుతున్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి ఉక్కులో పర్మనెంట్ ఎంప్లాయ్తో భుజం కలిపి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన కార్మికుల్ని ఈ రోజు ట్రేడింగ్లతో ట్రేడింగ్తో సమర్థించకుండా ఒక్కొక్క కార్మికుడిని తొలగించడం, టెండర్లు రద్దు చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు బీసీ గట్టి గారి ధర్నా జరుగుతుంది. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భూములు పోయి చాలా మంది నిర్వాసితులు, కొంతమందికి ఉద్యోగాలు ఉండి కొంతమందికి ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లేబర్ బేసికలు పనిచేసి త్రూ ఎంప్లాయ్మెంట్ జిల్లా కలెక్టర్ ఆదేశాలకు వచ్చినా వాళ్ళు కూడా పనిలో తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని రేపు ఈ కార్యక్రమం మీద 6వ తేదీని ఈడీ వర్క్ దగ్గర 3 గంటలకు ధర్నాని కార్మికులందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడే మేనేజ్మెంట్ కాంట్రాక్టులకి కొబ్బరి పెడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల కార్మికులు ఎవరు కూడా మీ నుంచి ఎటువంటి ఆధారాలు అడిగినా ఇవ్వద్దనేసి కార్మిక సంఘాలుగా చెప్పడం జరిగింది. మీ కాంట్రాక్ట్ లో 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, ఒక అప్లికేషన్, మీ గేట్ పై జెరాక్స్ ఇవ్వని చెప్తున్నారు. ఆ ఏమి ఇవ్వద్దు. రేపు మనందరం కలిసి ఈడీ వరకు ముట్టడించిన తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని పెట్టి మనం ముందుకెళ్ళాలి తప్ప ఎవరు కూడా ఏది అడిగిన ఇవ్వవసరం లేదు. మీరు మీ యూనియన్లతో సంప్రదించి మీ యొక్క ఐక్యపత్రాన్ని సాటి చెప్తారనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఐఎన్టీసీ నాయకులు వంశీ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మనల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలతోనే విశాఖ మేనేజ్మెంట్ కూడా మన మీద ఎంత చిన్న చూపు చూస్తూ మనల్ని స్టీల్ ప్లాంట్ లో ఎంత ఉత్పత్తి రావడానికి కారణమైన కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ విధంగా ఇక్కడి నుండి తొలగించి ఈ స్టీల్ ప్లాంట్ ని ఏం చేద్దామనే ఆలోచనతోనే ఈ మేనేజ్మెంట్ ఏ సర్వే రిపోర్టులు చెప్తున్నాయో తెలియట్లేదు కానీ మేమైతే మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, ఈ మ్యాన్ పవర్ తగ్గిస్తామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. నిన్న కాక మొన్న స్టీల్ సెక్రటరీ గారు ఇచ్చేశారు. స్టీల్ సెక్రటరీ గారు వచ్చి స్టీల్ ప్లాంట్ లో ఏ భాగం బాగుంది, ఏ భాగం బాగోలేదో చూడడం మానేసి ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఉన్నాయో ఆ ఖాళీ ప్లేస్ చూసుకొని ఈ 14,000 ఎకరాలు ఉన్నాయి, ఈ 14,000 ఎకరాలు కూడా ఎన్ఎండిసికో లేకపోతే ఇంకొకరికో ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమంగా తొలగించాలనే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయి కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి రేపు ఈడీ వర్క్ లో ధర్నా ఉంది కాబట్టి మన అందరం కూడా ఆ ధర్నాన్ని తీవ్రం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వంశీ గారు. ఇప్పుడు హెచ్ఎంఎస్ నాయకులు ఒకటి అప్పారావు గారు మాట్లాడుకుంటున్నాం. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఏదైతే పాత పద్ధతిలో కొనసాగించలేనంత వరకు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏ పిలుపునిచ్చిన కార్మికులందరూ తరలి రావాలి. అలాగే 2,400 మనం 2005లో 16 రోజులు స్ట్రైక్ చేసి 300 సంపాదించుకున్నాం. రామవిలాస్ పాస్వాన్ గారు వచ్చి 1000 రూపాయలు ప్రకటించారు. 2014లో 1,100, ఈ 2,400 కూడా మేనేజ్మెంట్ తీసే క్రమంలో కలుపుతుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం 3:30కి అఖిలపక్ష సంఘాలు ఇచ్చిన పిలుపుకి కార్మికులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఏదైతే 4,200 మందిని తొలగిస్తప్పుడు మనం అక్టోబర్ 30న ఏదైతే ధర్నా నిర్వహించామో అదే పద్ధతిలో రేపు కార్మికులందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన వైఎస్ఆర్ టీడీ నాయకులు గురునాథ్ గారు మనం కోరుతున్నాం. అధ్యక్షుల వారికి మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు లేబర్ చట్టం కోడ్ కింద 44 చట్టాలు 4 కోడ్ల కింద విభజించి 3 గేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం పూర్తయింది. అలాగే మరి పాస్ల విషయంలో కానీ ఆధార్ కార్డు కానీ ఫోటోలు కానీ ఏ విషయం కూడా ఎక్కడికి యూనియన్ సంప్రదించుకున్న ఎవరికి కూడా ఏ ఒక్క పేపర్ కూడా ఇవ్వద్దు. అలాగే రేపు జరగబోయే ధర్నాకి మహాధర్నాకి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు బీపీ సంఘం నాయకులు రామరెడ్డి గారు మనం కోరుతున్నాం. ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో అన్ని రద్దుపరచాలని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులుగా ఈ రోజు కార్మికులందరికీ తెలియజేయడానికి ఈ మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం 3 గంటలకు ఈడీ వర్క్స్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల తరఫున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. ఇప్పుడు టీఎన్డీసీ నాయకులు ఆనంద్ గారు మనం కోరుతున్నాం. ఇప్పుడు 2,400 ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. యూనియన్ దేనికి వాళ్ళు దేని వల్ల తీసేస్తున్నారో తెలియట్లేదు. 34 సంవత్సరాలు చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు తీస్తున్నారో తెలియదు. మేనేజ్మెంట్కి ఒళ్ళు వంచాలని నేను కోరుకుందాం, సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు సిఐటి ఆఫీస్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముగించిన కోరుతున్నాం. అదే హాజరైన అఖిలపక్ష సంఘాల నాయకులందరికీ అలాగే మాకు సహకరించిన పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగవలసిన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ముగిస్తున్నాను.